మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే విషయ మేడం. నమస్తే ఉషా. కొంతమందికి లైఫ్లో ఏం చేయాలో తెలియక ఎవరు పడితే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఎవరు ఏది ఇచ్చినా ఆ ఐడియాస్ అన్నీ తీసుకుని అప్లై చేస్తూ ఉంటారు లైఫ్లో. కొన్నిసార్లు సక్సెస్ని ఇస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మంచి దారిని చూపిస్తుంటాయి, కొన్నిసార్లు బెడిసి కొడుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో అనిపిస్తూ ఉంటుంది మేబీ మనం ఆలోచించిందే రైట్ ఏమో, లేకపోతే నేను డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడా వాళ్ళ సొంతగా ఆలోచనలు తీసుకొని ముందుకెళ్ళిన దాఖలాలు అయితే మనకు కనిపించవు. అటువంటి వ్యక్తులకు అసలు మనం ఏం చెప్పొచ్చు అంటాం. స్టిల్ ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఏం చేయాలో తెలీదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, వాళ్ళపైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, ఎప్పుడు పక్క వాళ్ళ గైడెన్సే వాళ్ళకి అవసరం ఉంటూ ఉంటుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఉంటారు ఏంటంటే క్లారిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ తీసుకున్న డెసిషన్స్ ఏదన్నా తప్పులో బెడిసి కొట్టడం జరిగినప్పుడు ఇంకొంచెం తగ్గిపోతుంది. కొన్నిసార్లు 1-2 సక్సెస్లు రాగానే లేకపోతే వర్కౌట్ అవ్వగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఏంటంటే బేసిక్గా ఒక ఆర్గనైజ్డ్ థాట్ ప్రాసెస్ అంటే రిస్క్ టేకింగ్ అనేది ఎప్పుడూ ఉండాలి, అవునా? బట్ నీ దగ్గర ఒక ప్రాపర్ ప్లాన్, అంటే ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ అలా వెయ్యాలి అనేది ఉన్నప్పుడు నీకు రిజల్ట్ అంత గొప్పగా రాకపోయినా ఎగ్జిక్యూషన్లో కరెక్ట్గా జరిగింది అని అనుకున్నప్పుడు ఇట్ విల్ గివ్ సాటిస్ఫాక్షన్. ఏదైనా సరే, ఇప్పుడు ఒక సినిమా అయినా ఏదైనా సరే ఒక ప్లాన్ చేసుకుని పక్కాగా ఉంది అనుకుని దాన్ని తీయటంలో కూడా అన్నీ పకడ్బందీగా ఉన్నాయని తీసినప్పుడు ఒక్కోసారి బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, ఒక్కోసారి అట్టర్ ఫ్లాప్ అవ్వచ్చు. బట్ తీసిన వాళ్ళకి అది అంటే కరెక్ట్ డెసిషనా కాదా అన్నది ఆ రోజుకి అది కరెక్ట్ డెసిషనే అవుతుంది. అంటే ఏంటంటే అన్నిసార్లు అన్ని రిజల్ట్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ప్రాసెస్లో నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా, నువ్వు కరెక్టే చేస్తున్నావు అనే నమ్మకం నీకుందా, ఇలాంటివన్నీ చాలా డిపెండ్ అవుతాయి. ఇప్పుడు అలా కాకుండా కొంతమంది ఉంటారు అసలు అంటే ఏదో ఫ్లూక్లో చేస్తుంటారు, ఫ్లూక్లో సక్సెస్ వస్తుంది, ఫ్లూక్లో చేస్తుంటారు, ఫ్లూక్లో అంటే ఓడిపోతూ ఉంటారు, దివాలా తీస్తూ ఉంటారు. అంటే ఏంటి ఇక్కడ? సో ఏదైనా గుడ్డెద్దు చేలోబడినట్టు చేస్తూ ఉంటే అయితే అటు లేకపోతే ఇటు. సో దానికి అంటే ఒక ప్లానింగ్ కానీ ఇది చేస్తే కాన్సిక్వెన్సెస్ అవి ఉంటాయని కానీ ఒక ఎస్టిమేషన్ కానీ ఒక ఆర్గనైజ్డ్ థాట్ ప్రాసెస్ కానీ లేకపోతే ఎక్కువ బోల్తాలే ఉంటాయి, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదివి ప్రిపేర్ అయ్యి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 4 ఉన్నప్పుడు నువ్వు ఆన్సర్ చేస్తూ ఎక్కడన్నా ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇది అయ్యి ఉండకపోవచ్చు, అన్నీ తెలవు మనకు కూడా. బట్ కొన్ని గెస్ చేయటం వేరు, మొత్తం ఎగ్జామ్కి కూర్చుని అన్ని పేపర్ అంతా గెస్ చేసి పెట్టడం అంటాం బ్లండర్ అవుతుంది. బట్ ప్రిపేర్ అయిన వాళ్ళకి నీకు కూడా ఒక్కొక్కసారి గెస్సుల్లో సేమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఉండకపోవచ్చు. బట్ ఏదో 30 మార్కులు వచ్చేసినాయి కదా 100కి గెస్ చేస్తే చదవకుండా అని చదివినాడికి 40-50 వచ్చినాయి, సో నేను చదవపోయినా గ్రేట్ అనుకుంటే అక్కడ అది కాదు విషయం. సో చాలా అంటే డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక ఏదో పిచ్చుక్ కథ ఉంటుంది ఒకటి. సో ఇలాంటి డెసిషన్ మేకింగ్ లేని వాళ్ళకి ఏంటంటే ఆ పిచ్చుకు చెప్పిన 3 నీతి సూత్రాలు ఏవో ఉంటాయి కథలో. సో ఇలాంటి వాళ్ళకి కొద్దిగా అది కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఒకసారి ఒక వేటగాడు ఒక పిచ్చుకుని పట్టుకుంటాడు. పిచ్చుకుని పట్టుకుంటే సరే ఆ పిచ్చుక అంటుంది, నేను ఇంత చిన్న పిచ్చుకుని నీ అరచేతిలో ఇమిడిపోయాను, నువ్వు నన్ను తీసుకెళ్ళి చంపి తిన్నా అది నీ ఒక్క ముద్దలోకి రాదు, దాని బదులు నువ్వు నన్ను వదిలేసావనుకో నేను నీకు మంచి ఒక 3 సూత్రాలు చెప్తాను, నీకు లైఫ్లో చాలా యూజ్ అవుతాయి, కాబట్టి నన్ను వదిలేయరాదా అని బతిమాలుతుంది. సరే అని సరే వదిలేస్తానంటాడు. సరే వదిలేస్తానన్నప్పుడు మళ్ళీ ఈ పిచ్చుకే కండిషన్స్ పెడుతుంది. ఒక సూత్రం నీ చేతిలో ఉన్నప్పుడు చెప్తాను, ఒక సూత్రం అంటే రెండోది ఇంటి కప్పు మీద కూర్చుని చెప్తాను, మూడోది చెట్టు కొమ్మ మీద కూర్చుని చెప్తాను అంటుంది. సరే ఈ వేటగాడికి అసలు ఈ కాన్సెప్ట్ అంతా కొత్తగా ఉంటుంది. సరేలే నిజంగానే చంపితే ఇంత కూర అవ్వదో ఇంత ముద్దలోకి రాదు, దీన్ని వదిలేస్తే మాత్రం ఏం పోయిందిలే అని చెప్పి సరే అంటాడు. సరే అన్నప్పుడు ఫస్ట్ చేతిలో కూర్చుని ఫస్ట్ నీతి సూత్రం చెప్తుంది. ఏంటి? ఎంత గొప్పవారైనా సరే ఏది చెప్పినా సరే నీ తర్కానికి నీ అనుభవానికి గనక అందకపోతే
దాన్ని నువ్వు నమ్మి పాటించాల్సిన పని లేదు అని చెప్తుంది, నమ్మి ఆచరించాల్సిన పని లేదు అని. సరే, ఒకటోది అయిపోతుంది కదా, వెంటనే ఎగిరి ఇల్లెక్కి కూర్చుంటుంది రెండోది చెప్పటానికి. సరే, రెండోది ఇల్లెక్కి కూర్చుని రెండో సూత్రం చెప్పే ముందర ఏమంటుందంటే, అరే పిచ్చోడా నన్ను వదిలేసావు, నా బొజ్జలో ఇంత వజ్రం ఉంది, బరువైన వజ్రం, అనవసరంగా నేను చెప్పిన సోది కథలిని నన్ను వదిలేసావు అంటుంది. అనగానే ఈడు బోర్మని ఏడవటం స్టార్ట్ చేస్తాడు. నిన్ను అనవసరంగా వదిలేశాను, వజ్రం పోయింది, ఆ వజ్రం ఉంటే నేను లక్షాధికారిని కోటీశ్వరుని అయిపోయేవాడిని, ఇంకేముందని వల 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 కింద పడి డొల్లినంత పని చేసి ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ఈ పిచ్చికంటుంది, ఒరేయ్ మూర్ఖుడా, నేను చెప్పింది ఏంటి ఫస్ట్ సూత్రం, ఇప్పుడే కదా చెప్పాను నీకు, నిమిషం కూడా పట్టలేదు. అప్పుడు వీడు గుర్తు తెచ్చుకుంటాడు, ఏంటి ఎంత గొప్పవారైనా అసలు ఎలాంటి వాళ్ళైనా సరే ఏదన్నా మాట చెప్పినప్పుడు ఎవరైనా సరే నీ ఎదుటి వ్యక్తి నీ తర్కానికి నీ అనుభవానికి అందకపోతే దాన్ని నమ్మాల్సిన పని లేదు అని చెప్పుద్ది కదా అని అంటుంది అనమాట. ఇంత ఇంత కూస్తి పిచ్చుకుని బరువైన వజ్రం ఉంది అని అంటే నువ్వు ఎలా నమ్ముతావు అసలు అని అంటుంది. అంటే వీడు కళ్ళు తుడుచుకుని సరే రెండోది చెప్పంటాడు. రెండోది చెప్పన్నప్పుడు జరిగిపోయిన దాన్ని గురించి తలచుకుని నువ్వు ఒకటే పెద్ద బాధపడాల్సిన పని లేదు, ముందు ఏం జరగబోతుందో దాని మీద దృష్టి పెట్టు అంటుంది. ఇది వింటాడు కానీ అయినా వీడికి నిజంగా ఎక్కడ వజ్రం ఉందేమో అనే దాంతో ఇంకా పూర్తిగా పోదా డౌట్, ఎక్కడో ఉంటుంది ఉంటా ఇంకా దుఃఖం వస్తానే ఉంటది, ఆ డౌట్ ఉంటానే ఉంటది. అప్పుడు ఈ రెండోది గుర్తు చేసుకుంటాడు. సర్లే అంటే ఏంటి, జరిగిపోయిన దాని గురించి ఇంకా తిరిగి రాదు, దాని గురించి బాధపడటం అనవసరం అని చెప్పి, సో అది గుర్తు చేసుకుని సరే మూడోది ఏంటో చెప్పు అంటాడు. మూడోది ఏంటో అన్నప్పుడు ఏదైనా సరే కష్టపడి ఒక ప్లాన్ ప్రకారం నీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఆలోచించి చేసే పనిలో ఏదైనా సరే నీకు ఎవరికైనా సరే విజయం ఉంటుంది. నీ గురించి నువ్వు అంచనా వేసుకుని నువ్వేం చేయగలవు అని తెలుసుకుని చేసే పనిలో నీకు విజయం ఉంటుంది అని చెప్పి చెట్టు మీద నుంచి ఎగిరిపోద్ది. సో ఏంటంటే ఇది వినటానికి పిట్టకథలాగా ఉన్నా సో మనకి క్లియర్గా ఉంది, చాలా పెద్ద మెసేజ్. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే డెసిషన్ మేకింగ్, చాయిస్, ఏ చాయిస్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆర్ట్స్. సో అంటే దే కెన్ బి లెర్న్డ్, స్వతహాగా రావాల్సిన పని లేదు ఇవన్నీ. సో త్రూ ఎక్స్పీరియన్స్, త్రూ ఎవరన్నా చెప్పిన దాన్ని బట్టి విని తన సొంత అనుభవాలతో పక్కన వాళ్ళ అనుభవాలతో చూసి జరిగిన తప్పుల నుంచి నేర్చుకుని ఒక ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్తూ ఓకే ఇప్పుడు తప్పులు అవటం సహజం, తప్పులు చేయటం మనిషి మానవ లక్షణం, బట్ ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయటం తప్పు. సో ఆ తప్పు నుంచి నువ్వేం నేర్చుకున్నావు అన్నది కనుక తెలుసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు లైఫ్ విల్ బి యూనో ఇన్ అ పాజిటివ్ వే. అద్భుతాలు జరగకపోవచ్చు పక్కన పెట్టండి, బట్ రిగ్రెట్ అవ్వాల్సిన పని అయితే ఉండదు. అది తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, చేసిన తప్పులే మళ్ళీ చేస్తున్నప్పుడే మనిషికి ఎక్కువ రిగ్రెట్ ఉంటుంది. చిన్న పిచ్చికే కానీ చాలా పెద్ద మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్. చాలా మందికి హెల్ప్ అవుతుంది. చాలా మంది డెసిషన్ మేకింగ్లోనే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతూ ఉంటుంటారు, తెలీదు, క్లారిటీ ఉండదు, వాళ్ళని అంచనా వేసుకోవడం కూడా వాళ్ళకి సరిగా రాదు. బట్ నేర్చుకునే ప్రాసెస్ ఉంది, నేర్చుకోవచ్చన్న అది వాళ్ళు పట్టుకోగలగాలి దాన్ని. ఈ పిచ్చిక చాలా పెద్ద మెసేజ్ ఇచ్చింది మనకి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.